ఎట్టకేలకు బాబు కేంద్రం తీరుపై అసహనం వెళ్లగక్కారు. డీఓపీటీ కార్యదర్శి సంజయ్ కొఠారితో వీడియో కాన్ఫరెన్స్లో భాగంగా మోడీ సర్కార్పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగుల విభజనపైన కేంద్రం సరిగా స్పందించడం లేదన్నారు. ఉద్యోగుల కొరతతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర విభజనతోనే అనేక సమస్యలు వచ్చాయన్న చంద్రబాబు వాటిని పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదన్నారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, జాతీయ విద్యా సంస్థల్లోనూ ఆంధ్రప్రదేశ్కి సరైన న్యాయం జరగలేదన్న ముఖ్యమంత్రి అనేక విషయాల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరి సరిగా లేదన్నారు. ఉద్యోగుల విభజన త్వరగా చేస్తే కొత్త రాజధానిలో విధులు నిర్వహించడం సులభంగా ఉంటుందని కొఠారీకి సూచించారు సీఎం. ఇంతకీ బీజేపీ, టీడీపీ మధ్య బంధం తెగిపోయే సూచనలు కనిపిస్తున్నాయా? కేంద్రం నుంచి ఆశించినవి ఏవీ దక్కకపోవడంతో చంద్రబాబు తెగదెంపులకే సిద్ధమవుతున్నారా? చంద్రబాబు నాయుడు గారు కేంద్ర సాయం సరిగా అందడం లేదు, కేంద్రం నిరాశ పరుస్తోంది అని చెప్పడం కొత్త ఏమీ కాదు. అయితే కొత్త ఏంటి అంటే ఒక అఫీషియల్స్తో జరిగినటువంటి దాంట్లో చెప్పింది బయటికి ప్రత్యేకంగా ప్రభుత్వమే విడుదల చేయడం. అంటే ప్రభుత్వం ఒక మెసేజ్, పొలిటికల్ మెసేజ్ పంపించదలుచుకుంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ వైఖరి పైన కినుకతో ఉంది, కోపంతో ఉంది. బీజేపీ పట్ల తెలుగుదేశం కాస్తంత నారాజుగా ఉంది అని చెప్పదలుచుకున్నాడు. ఎందుకంటే దీన్ని పొలిటికల్ కాంటెక్స్ట్లో చూడాలి. పొలిటికల్ కాంటెక్స్ట్ ఏంటి అంటే సోము వీర్రాజు గారు ఒక రోజు క్రితమే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన ఒక రకంగా పోరాడతామని చెప్పేశాడు. 2 రోజుల క్రితం తెలంగాణలో బీజేపీకి ఇక టీడీపీతో పొత్తుండదని దత్తాత్రేయ గారు అన్నారు. అంటే బీజేపీ దూరం జరుగుతోంది అన్న అనుమానంతో తెలుగుదేశం పార్టీ ముందస్తుగా తీసుకుంటున్న జాగ్రత్తలాగా ఈ ప్రకటన మనకు కనబడుతోంది. అందువల్ల ఇదేదో కేవలం ప్రభుత్వం చెప్పడానికి అదేం కొత్త కాదు, ప్రభుత్వం గతంలో కూడా చెప్పింది. ఇక ఎప్పుడైనా రేపు బీజేపీ తెగతెంపులు చేసుకుంటే బీజేపీ టీఆర్ఎస్తో కూడా కలవచ్చు అని అంటున్నారు. తెగతెంపులు తీసుకుంటే మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, కేంద్ర ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తుంది, మళ్ళీ తెలుగువారి ఆత్మగౌరవం కార్డు బయటకు తీసుకోవడానికి తెలుగుదేశం సిద్ధంగా ఉంది అని అర్థమవుతుంది. కారణం ఏంటంటే బీజేపీ శిబిరంలో కొంత యాక్టివిటీ కనబడుతుంది. ఇప్పుడు ఉదాహరణకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది, అమిత్ షా రాజమండ్రిలో మీటింగ్ పెట్టారు. ఈ పరిణామాలు చూస్తుంటే బీజేపీలో కూడా ఒక చర్చ మొదలైంది. మనం తెలుగుదేశంతోనే ఎల్లకాలం ఉంటే అభివృద్ధి కాము, ఎక్కడో కానీ మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఎందుకంటే బీజేపీకి ఛాయిస్ ఉంది, తెలుగుదేశంతో కలవకపోతే రేపు జగన్మోహన్ రెడ్డి రెడీ ఉన్నాడు కలవడానికి. ఈ ఛాయిస్ను ఉపయోగించుకోవాలనేటువంటి ఆలోచనలో బీజేపీ ఉంది. బీజేపీ అడుగులను గమనించినటువంటి చంద్రబాబు నాయుడు ఒక పొలిటికల్ మెసేజ్ ఇచ్చారు. వాస్తవంగా అఫీషియల్ మెసేజ్ ఇదివరకు ఇచ్చారు. ఇప్పుడు మీరు రాష్ట్ర బడ్జెట్ స్పీచ్లోనే మన న్యూస్ యాంగిల్లో కూడా చెప్పాను. చాలామంది గుర్తించిన అంశం ఏంటంటే చాలా స్పష్టంగా ఒక మాట అన్నాడు యనమల రామకృష్ణ గారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతోంది కేంద్రం చేస్తున్న ఉదార సహాయం వల్ల కాదు, చంద్రబాబు నాయుడు నాయకత్వ సామర్థ్యం వల్ల అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు నాయకత్వ సామర్థ్యం వల్ల అని యనమల చెప్పుల్లో ఆశ్చర్యం ఏమీ లేదు, సహజమే. కానీ కేంద్రం అందిస్తున్న ఉదార సహాయం వల్ల కాదు, నాట్ బికాజ్ ఆఫ్ ద సెంటర్ జనరల్ సపోర్ట్ అని చెప్పాడు. అంటే కేంద్ర ప్రభుత్వం చేయడం లేదు అని స్పష్టంగా బడ్జెట్ స్పీచ్లోనే చెప్పారు. ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఇరిటేషన్ కూడా ఉంది. ఎందుకంటే ప్రధానమంత్రి అమరావతి శంకుస్థాపనకు వచ్చాడు, ఏమీ ప్రకటించలేదు. చంద్రబాబు నాయుడే ప్రకటించాడు, నరేంద్ర మోడీ ఏమనకపోయినా 15 రోజుల్లో నీతి ఆయోగ్ ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తుందని నేను కార్లో పోతుంటే చెప్పిండు మోడీ గారు. కార్లో పోతుంటే నిజంగానే చెప్పితే అంత స్పష్టంగా దాని అమరావతి బహిరంగ సభలోనే చెప్పచ్చు కదా అని ఆ రోజు నేను మాట్లాడాను. అమరావతి బహిరంగ సభలో చెప్పకుండా కారులో ఎందుకు చెప్తాడు చంద్రబాబు నాయుడు? నిజంగానే కేంద్రానికి ఆంధ్రప్రదేశ్కు ఉదారంగా సహాయం చేయాలని కోరుకుంటే బహిరంగంగానే ప్రకటించవచ్చు. అమరావతి వేదిక పైన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోట్లాది తెలుగు ప్రజలకు చెప్పచ్చు, అయ్యా మేము నీతి ఆయోగ్ తయారు చేస్తోంది రోడ్ మ్యాప్, ఆ రోడ్ మ్యాప్ తయారవుతూనే ఆ రోడ్లో మ్యాప్లు మీ దగ్గర పెడతామని చెప్పచ్చు కదా. చెప్పలేదు కదా, ఎందుకు చెప్పలేదు? ఒక పొలిటికల్ లీడరు చెయ్యంది కూడా చెప్పుకుంటాడు, చేసేది ఎందుకు చెప్పడం? అందువల్ల చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్కు బీజేపీ ఇంతకన్నా ఎక్కువ చేయదలుచుకోలేదు, ప్రత్యేక హోదా ఇవ్వదలుచుకోలేదు, ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వదలుచుకోలేదు. అప్పుడో 50 కోట్లు ఇప్పుడో 100 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకోదలుచుకుంది. ఇది ఇప్పటిదాకా చేయొచ్చు. ఒకవేళ బీజేపీ కనుక తెలుగుదేశంతో కలిసి ఉండాలనే నిర్ణయించుకుంటే
చివరి నిమిషంలో బీజేపీ తెలుగుదేశం మిత్రమండలికి లాభం అయ్యేలా చేస్తే ఏమైనా 2018లో చేయొచ్చు కొత్త. కాదు తెలుగుదేశంతో తెగదెంపులు చేసుకుంటే తెలుగుదేశంతో తెగదెంపులు చేసుకున్నాక కేంద్ర ప్రభుత్వం కొంత సాయం చేయొచ్చు. అప్పుడు కోటాలో ఎవరి కోటాలో పడుతుంది? బీజేపీ కోటాలో పడుతుంది. ఇప్పుడు బీజేపీలో ఉన్న సమస్య ఏంటంటే మేమేమిచ్చినా చంద్రబాబు నాయుడు కోటాలో పడుతుంది, మేమేమిచ్చినా తెలుగుదేశం కోటాలో పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఆ కోటాలు వేసుకునే సమర్థుడు. ఆయనే కాదు, మా వెంకయ్య నాయుడు కూడా తీసుకుపోయి చంద్రబాబు నాయుడు కోటాలను వేస్తాడు. సో మేము ఇచ్చి ఏంటి లాభం? మేము ఇచ్చిన తెలుగుదేశం నాయకులు మేము కేంద్రం ఇచ్చిందని చెప్పరు, రాష్ట్రం అని చెప్తారు. మా నాయకులైన వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గ్రేట్ కరేజియస్ కర్టియస్ క్యారెక్టర్ అని ఆయన స్తోత్రం అందుకుంటాడు. ఏమి లాభం మాకు అనే ఆలోచన బీజేపీలో ఒక బలమైన నాయకత్వానికి ఉంది. దానికి సోము వీర్రాజు లాంటి వాళ్ళు చాలా బహిరంగంగానే ప్రకటించారు. మీరు గమనించండి, సోము వీర్రాజు ప్రకటనలో ఒక టేబుల్ పెట్టండి, పక్కకు ఖమ్మంపాడ హరిబాబు ప్రకటనలో టేబుల్ పెట్టండి. దానికి పోలికున్నది. మీరు గమనించండి, సోము వీర్రాజు ప్రకటనలో ఒక టేబుల్ రాయండి, వెంకయ్య నాయుడు ప్రకటనలో టేబుల్ రాయండి, కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటాయి. అంటే చాలా క్లారిటీగా ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఈ విభజన ఉంది. చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉండాలా, వ్యతిరేకంగా ఉండాలా? అనుకూలంగా ఉంటే ఇలాగే ఉంటుంది, ఏదో చివరి సంవత్సరాలు ఇస్తారు. వ్యతిరేకంగా ఉంటే తెలుగుదేశంతో తెగదెంపులు చేసుకొని పవన్ కళ్యాణ్ పట్టుకొచ్చు, మళ్ళీ ఆయన జనసేన అంటాడు, జనసేన బీజేపీలో కలిపినా కలపచ్చు, మళ్ళీ ఉపన్యాసాలు ఇస్తాడు, మళ్ళీ గబ్బర్ సింగ్ 1, 2 తర్వాత 3 వస్తుంది గబ్బర్ సింగ్. ఆ గబ్బర్ సింగ్ 3లో బీజేపీ కూడా ఒక పార్ట్నర్గా ఉంటుంది. ఇవన్నీ జరగబోతున్నాయి. అందువల్ల ఇవాళ ఇవన్నీ గమనించిన చంద్రబాబు నాయుడే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు. అయ్యా మీరు కనుక పక్కకు జరిగితే మేము మిమ్మల్ని కేంద్రం ఇవ్వడం లేదు అనే ఒక కొరడా పట్టుకొని కొట్టదలుచుకున్నాం. ఆ కొరడా మేము రెడీగా పెట్టుకున్నాం. బయటికి వెళ్తే కేంద్రం ఇవ్వడం లేదంటాం, మీరు కలిసి ఉంటే కేంద్రం బాగా ఇస్తుందంటారు. అందువల్ల కేంద్రం ఇస్తుందా ఇవ్వడం లేదా అనేది కేంద్రం నిజంగా ఇచ్చే సహాయంతో సంబంధం లేదు. బీజేపీతో ఉన్న సంబంధాలు బాగుంటే కేంద్రం బ్రహ్మాండంగా సాయం చేస్తుందంటారు. బీజేపీతో సంబంధాలు చెడిపోతే కేంద్రం సాయమే చేయడం లేదంటారు. అందువల్ల ఈ సహాయం చేయడమా చేయకపోవడమా అనేది ఇప్పుడు మనకు ఇష్టమైన వాళ్ళు అన్నం కొద్దిగా పెట్టినా చాలా తీయగా ఉంటుంది, ఇష్టం లేని వాళ్ళు ఎంత పెట్టినా చేదుగానే ఉంటుంది. అందువల్ల మనం ఇష్టంతో ఉన్నామా ఇష్టంతో లేమా అన్నది ఇక్కడ క్రైటీరియా.